హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎల్ సిస్టర్స్ కిచెన్. ఈరోజు మనం బటర్ గార్లిక్ ప్రాన్ ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి అది వేడయ్యాక ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని అందులో వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్ని కట్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ని పొడవుగా, గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే గార్లిక్ చిన్న చిన్న పీసెస్ అయితే బాగా ఫ్రై అయ్యి మనకి ఫ్రై అయిన తర్వాత గార్లిక్ చాలా టేస్టీగా ఉంటుంది క్రీమ్తో కలిసి. సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈలోపు ఆల్రెడీ ప్రాన్స్ ఫ్రై అయిపోతే అవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీడియోలో చూస్తున్న కలర్లో ఉంటే చాలు, లైట్ బ్రౌన్ కలర్. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేసి కొంచెం మెల్ట్ అయ్యాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అవి లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినంత వరకు మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా 1 to 2 మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండాలి. బాగా ఫ్రై అయ్యాక ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నా. అది యాడ్ చేశాక వెంటనే మనం అది కలుపుతూ ఉండాలి, లేదంటే ఫ్రెష్ క్రీమ్ చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది. సో 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం. యాడ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బటర్ గార్లిక్ ప్రాన్ అనేది రెడీ. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్.